టీడీపీ అతిరథ మహారథుల నడమ కేపీఎల్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ అత్యంత అద్భుతంగా నిర్వహించి బహుమతులు అందజేశారు. అందరికీ నమస్కారం. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు వీక్షకులకు చిన్న మనవి, ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. జరిగిన మ్యాచ్లో ఫైనల్స్కు చేరిన కార్తిక్ కింగ్స్ జట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన క్రికెట్ సభ్యుడు ముందుగానే ఖచ్చితంగా మేము క్రికెట్ కప్ సాధిస్తామని మీ జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పి యూట్యూబ్ ఛానల్ వారితో పంచుకున్న విశేషాలను, అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన మిమిక్రీ ఆర్టిస్ట్ రాకేష్ గారి మిమిక్రీ కార్యక్రమాన్ని, ప్రోగ్రామ్ హైలైట్స్ కార్యక్రమాలు మీ అందరి కోసం. చంద్రన్న హయాంలో క్రీడలకు ప్రోత్సాహం. రాష్ట్రంలోని యువ క్రీడాకారులు అందరూ జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, చేనేత శాఖ మంత్రి సవిత గారు పేర్కొన్నారు. 4 రోజుల నుంచి జరుగుతున్న కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ కేపీఎల్ మ్యాచ్లు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సవిత గారు హాజరు కాగా, ఎంపీలు బీకే పార్థసారథి గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు, దగ్గుపాటి ప్రసాద్ గారు, గుమ్మనూరు జయరాం గారు, ఎంఎస్ రాజు గారు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సవిత గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. వైకా ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు మాట్లాడుతూ, కేపీఎల్ను ఎంతో గొప్పగా నిర్వహించిన ఎస్ఆర్సీ అధినేతలకు ధన్యవాదాలు తెలిపారు. కేపీఎల్ విజేత కార్తిక్ కింగ్స్ మొత్తం 8 జట్లు 32 మ్యాచ్లు ఆడగా, గరుడ జ్ఞానభారతి కార్తిక్ కింగ్స్ కేపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ల విజేతగా కార్తిక్ కింగ్స్ నిలిచి ట్రోఫీ అందుకుంది. గెలుపొందిన విజేతలకు ట్రోఫీతో పాటు 2 లక్షల రూపాయలు, రన్నర్స్ జట్టుకు రూపాయలు,1,00,000, తృతీయ స్థానం నిలిచిన మీ సేవా వారియర్స్కు 50,000 రూపాయలు మరియు ట్రోఫీలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అందరికీ నమస్కారం. సురేంద్రబాబు గారు ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు, అలాగే స్పాన్సర్ బై మాకు కార్తీక్ అన్న చాలా సపోర్ట్ చేస్తున్నాడు. కెప్టెన్ గణేష్ అని కూడా అంత కమిట్మెంట్తో గెలిచాము, కప్పు కూడా కొడతాను. థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్. మిత్రులందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోన మన అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలోన ఈరోజు కేపీఎల్ ఫైనల్ జరుగుతుంది. సో అందరూ వీక్షించడానికి ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఏ జట్టు అయినా గెలిని అది మా జట్టే. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన యొక్క కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ గురించి మన స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు స్వర్గం నుంచి ఒక్కసారి మన కళ్యాణదుర్గం నుంచి మన ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడితే జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకోండి, ఎలా ఉందో చూద్దాం. జయప్రకాష్ రెడ్డి గారు కేపీఎల్ గురించి మాట్లాడితే, ఏమిరా ఇంత జలం వచ్చినారా గప్పుడారా రేపి కళ్యాణదుర్గం అంటే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారా? అమిలినేని సురేంద్రబాబు అంటే కళ్యాణదుర్గము అట్టుంటది. ఏమి అర్థమైనదా? రేపి కూర్చున్న చోటేసి మర్చొచ్చే రకమురా. అందుకే నేను పోతాను కళ్యాణదుర్గంకి. ఫైనల్ అప్పి అక్కడ మల్లికార్జున వచ్చినారు, బాబు అన్న వచ్చినారు, శివశంకర్ వచ్చినారు, అందరూ వచ్చినారు. ఉంటుంది. తర్వాత మనకి పాత వాళ్ళకి తెలుసు నల్లరామూర్తి వాయిస్, బాబు మోహన్
నలరామూర్తి వాయిస్ బాబుమోహన్ వాయిస్ తీసుకుంటే అన్నా 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 నేను మీ నలరామూర్తిని ఇదేత్తా అన్నా ఎంతమంది వచ్చారా ఒక్కటి అరటిలో పిట్టి 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 అన్నా నేను వచ్చేస్తున్నా అమ్మో అమ్మలే నేను సురేంద్రన్ వచ్చేస్తున్నాడు మరి అదే ఎందుకు ఏమిటి ఎలా బుచ్చికి ఇవనగా నందమూరి బాలకృష్ణ గారు టూ టైప్స్ లో మాట్లాడతారు, 2 రకాలుగా. సినిమాలో రకంగా మాట్లాడతారు, ఆడియో ఫంక్షన్ లో మాట్లాడతారు. మనం ఆడియో ఫంక్షన్ లో చూస్తే ఎలా ఉంటుంది, చాలా దగ్గరగా చేశారు. ఏంటిది కళ్యాణ దుర్గం అంటే మరి నాన్నగారు ఆ రోజులో మరి నాన్నగారు చాలా చక్కగా పార్టీ నడిపినప్పుడు పెద్దలు మల్లికార్జున గారు ఉన్నారు, తర్వాత మీ పేరు చీచంద్ర గారు ఆయన కూడా ఉన్నారు, చూశారు. నేను ఇది మరి చిన్నప్పుడు అంతా మరి ఆ కళ్యాణ దుర్గాన్ని వెనుకబడిన దుర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మట్టిలో మాణిక్యంలా చీకటిలో వెలుతురులా మన ముందుకు వచ్చారు. అమిలినేని సురేంద్ర బాబు చూడు, అమిలినేని సురేంద్ర ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు, తట్టుకోలేదు. ఐదండి తర్వాత వచ్చేసి చిరంజీవి గారి వాయిస్ తీసుకుందాం, మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. వారణాసి వెళ్ళాడు, తన వర్షం మార్చుకుంటారనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశీపు మనుషులు అనుకుంటున్నారా? అదే అరే సురేంద్ర బాబన్న సింహాసనపై కూర్చున్నారు దగ్గర ఆ చంద్రబాబునే మన కళాయులో మన అమిలేని సురేంద్ర బాబుదే, అమిలేని సురేంద్ర బాబు. ఐదండి తర్వాత వచ్చేసి మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఈ కేపీఎల్ గురించి. అమ్మా పొద్దుట నుంచి మ్యాచ్లు చూసి అలసిపోయానమ్మా, ఇప్పుడు కేపీఎల్కి వెళ్తున్నాను మ్యాచ్లన్నీ చూడడానికి. కమాన్ మీరందరూ కూడా రావాలి తప్పకుండా అని చెప్పేసి ఐదంటుంది. చివరిసారి